Hello, viewers. My name is Vallur Venkateswarlu. I am retired general manager from Airport Authority of India, and I am real estate consultant and RERA consultant also. And I have a passion in the real estate. ఇప్పుడు మోస్ట్లీగా చాలా వరకు వినిపిస్తున్న వర్డ్స్ ఎఫ్టిఎల్, బఫర్ జోను, జియో 99 ఇట్లా జియో 111 ఈ విధంగా వినపడుతుంది. చాలా వరకు ఇప్పుడు ఇన్వెస్టర్స్ కానీ చాలా వరకు మధ్యతరగతి వాళ్ళు ఎప్పుడైతే కొంత ఇన్వెస్టర్స్ అని చెప్పుకునే కన్నా రెసిడెన్షియల్ పర్పస్గా ఉండేవాళ్ళు చాలా వరకు చాలామంది నిరాశ్రితులు కూడా అయ్యారు మధ్యతరగతి వాళ్ళు ఈ హైడ్రా ఎఫెక్ట్ వలన. అంటూ ఏంటంటే యాక్చువల్గా హైడ్రా ఏంటంటే ఆక్రమణలు ఆర్ ప్రొహిబిటెడ్ ఏరియాస్లో ఎక్కడైతే కట్టడాలు కట్టకూడదో అక్కడ కట్టడం వలన బిల్డర్స్ కానీ అటు డెవలపర్స్ కానీ ఆ ప్రాంతాల్లో వీళ్ళు మధ్యతరగతి వాళ్ళు కొనుక్కొని చాలా వరకు ఇప్పుడు కూల్చటం వలన చాలా వరకు నష్టపోయారన్నమాట. అంటే ఇప్పుడు హైదరాబాదులో రియల్ ఎస్టేట్ కారణం డౌన్ అవటానికి కారణం ముఖ్యంగా చూసుకుంటే ఒక హైడ్రా అని చెప్పుకోవచ్చు. ఒక సెంటిమెంట్ అనేది చాలా వరకు డౌన్ అయింది, అందుట్లో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే కొన్ని ఏరియాస్లో గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చింది, ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నారు, నాలా ట్యాక్స్ కడుతున్నారు, మళ్ళీ ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ కడుతున్నారు, అన్ని కనెక్షన్స్ ఉన్నాయి. అయినా కానీ ఇప్పుడు వచ్చేసి అది బఫర్ జోన్లో ఉంది, లేదా ఎఫ్టిఎల్లో ఉంది, మేము కూల్చేస్తాము. కొన్ని చోట్ల నోటిఫికేషన్ ఇవ్వకుండా కూడా కూల్చిన పరిస్థితులు ఉన్నాయి. ఎంతో కష్టపడి డబ్బులు సంపాదించి సేవ్ చేసుకొని ఈవెన్ కొంతమంది అయితే బ్యాంకు లోన్లు కూడా తీసుకొని, అంటే బ్యాంకు వాళ్ళు కూడా ఇచ్చారు లోన్లు ఆ ప్రాంతాల్లో. మరి అది అక్కడ తప్పు జరిగింది ఎక్కడ? బ్యాంకు వాళ్ళు చేశారు, లేకపోతే అధికారులదో తప్ప, కొన్న వాళ్ళదో తప్ప అనేది ఇప్పుడు దానికన్నా ఏంటంటే ఎవరిది తప్పు అనేది మనం ఇక్కడ డిసైడ్ చేసే కన్నా కానీ కొన్ని జాగ్రత్తలు అయితే ఒక ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు తీసుకోవాల్సిన బాధ్యత అనేది మన పైన కూడా ఉంది. దానివల్ల ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఎఫ్టిఎల్ అంటున్నాం మనం. ముఖ్యంగా ఎఫ్టిఎల్ అంటే ఏంటి? ఫుల్ ట్యాంక్ లెవెల్. ఫుల్ ట్యాంక్ లెవెల్ అనేది చాలా వరకు జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఇది ఎక్కడైతే వాటర్ ఏరియాస్, వాటర్ బాడీస్ ఉంటాయో, ఎక్కడైతే చెరువులు ఉంటాయో, ఎక్కడైతే లేక్స్ ఉంటాయో దీన్ని ఫుల్ ట్యాంక్ లెవెల్ అనేది వస్తుంది. ఇది వాటర్ స్టోరేజ్ సామర్థ్యాన్ని సూచిస్తుంది అనమాట. ఆ యొక్క వాటర్ బాడీ యొక్క సామర్థ్యం ఎంతవరకు అది కెపాసిటీ హోల్డ్ చేయగలుగుతుందో ఆ ప్రాంతంలో, దానికి డిసైడ్ అయిన ప్రాంతంలో ఎంతవరకు హోల్డింగ్ కెపాసిటీ ఉంటుంది అనేది డిసైడ్ చేస్తుంది అనమాట. దాన్ని ఎఫ్టిఎల్ అంటాం. ఎఫ్టిఎల్లో కూడా ఏంటంటే ఇందుట్లో కూడా ఏంటంటే ఆల్మోస్ట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళుగా వీళ్ళు ఎక్కువ ఏంటంటే రీడింగ్స్ తీసుకుంటూ ఉంటారు. ఏ ప్రాంతాలు అయితే ఎఫ్టిఎల్ ఉందో ఆ ప్రాంతాల కోఆర్డినేట్స్తో సహా కూడా కొన్ని వెబ్సైట్లో క్రోడీకరించడం జరిగిందనమాట ఈ ఎఫ్టిఎల్. దీనివల్ల ఏంటంటే ఈ ప్రాంతాల్లో ఎటువంటివైనా కట్టడాలు కన్స్ట్రక్షన్ అనేది అలౌడ్ కాదు, అది ప్రొహిబిటెడ్ అనమాట. కానీ కొన్ని ప్రాంతాల్లో దానికి కొన్ని పట్టా ల్యాండ్స్ ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు ఎఫ్టిఎల్లో ఉన్నది రేపు కొంచెం ల్యాండ్లో నీళ్ళు కూడా లేకపోవచ్చు, ఆ చెరువే ఎండిపోవచ్చు. అంటే అప్పుడు ఆ ఎండిపోయినప్పుడు కొన్ని చోట్ల అయితే ముఖ్యంగా ఇక్కడ మీకు రావిరియాల ప్రాంతంలో ఎక్కడో ఆ చెరువులో అంతకుముందు 2-3 years ముందు ఎండిపోయింది, దాంట్లో లేఅవుట్ వేసారు, తర్వాత మళ్ళీ వర్షం పడింది, అది లేఅవుట్ అంతా క్యాన్సిల్ అయింది. అంటే అటువంటిప్పుడు ఇటువంటి ప్రాంతాల్లో అసలు మనం కొనే ముందే జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. అసలు ఏంటి ఇది ఒకప్పుడు చెరువా, ఇప్పుడు చెరువు కనపట్లేదు అంత మాత్రమే అది చెరువు లేదని కాదు. అక్కడ ఆల్రెడీ అంతకుముందు ఉంటే డెవలపర్స్ కూడా ఏంటంటే అటు అధికారులకి మభ్యపెట్టి లంచాలు ఇచ్చేసి లేఅవుట్లు చేసేసి దాన్ని అప్రూవల్ తెచ్చుకొని ఏదో విధంగా మనకి అంటగడుతుంటారు అన్నమాట తక్కువ రేటుకి. ఆ తక్కువ రేటుకి మనం ప్రలోభాలకు లోను కాకుండా జాగ్రత్తగా లీగల్గా మనం దాన్ని స్క్రూటినైజ్ చేసి కొనుక్కోవటం ఎప్పుడు మంచిదన్నమాట. అట్లనే బఫర్ జోన్ అంటున్నాం మనం. బఫర్ జోన్ కూడా ఆల్మోస్ట్ ప్రొహిబిటెడ్ ఏరియా అనమాట. బఫర్ జోన్ కూడా ఏంటంటే ఇది సరౌండింగ్ ఎఫ్టిఎల్ ఉంటుంది అన్నమాట. ఎఫ్టిఎల్ ఫస్ట్ అయితే దాని సరౌండింగ్ బఫర్ జోన్ ఉంటుంది కొంత ఏరియా. అంటే టోటల్గా
ఆ నదీ వాటర్ బాడీస్ పరివాహక ప్రాంతం అనుకోవచ్చు మనము. ఎందుకంటే ఎప్పుడైనా నది ఒక పరివాహక ప్రాంతం వాటర్ బాడీస్ ఉన్నప్పుడు దాన్ని మళ్ళీ టోటల్గా ఓవర్ఫ్లో అయినప్పుడు ఇంకో చోటికి ఇంకో వాటర్ బాడీస్ తీసుకెళ్తానికి నాలా ద్వారా కానీ ఏదైనా విధంగా కానీ తుమ్ము ద్వారా కానీ తీసుకెళ్తూ ఉంటారు అనమాట. ఈ ప్రాంతాలను బఫర్ జోన్ అంటారు. ఈ బఫర్ జోన్ కూడా ఏంటంటే ఆ యొక్క అది చాలా వరకు దాంట్లో కూడా కన్స్ట్రక్షన్ అలౌడ్ కాదనమాట. కాకపోతే ఇందుట్లో కూడా ఏంటంటే ఒక అగ్రికల్చర్ పర్పస్ కోసం మిగతా కన్స్ట్రక్షన్ ఏం లేకుండా అగ్రికల్చర్ పర్పస్ కోసం వినియోగించుకోవచ్చు. పట్టా కూడా ల్యాండ్ ఇచ్చి ఉండొచ్చు. కానీ ఆ పట్టా ఇచ్చినంత మాత్రాన అది కన్స్ట్రక్షన్ చేసి అక్కడ కట్టడాలు కట్టి ఆక్రమించి మిగతా వాళ్ళకి అమ్మటం అనేది అది ప్రొహిబిటెడ్ అనమాట. అది కూడా మనం తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. బఫర్ జోన్ కూడా మనము అసలు ఎంతవరకు ఉంటుంది అనేది కూడా మనం తెలుసుకోవాలన్నమాట. ముఖ్యంగా నదులు అయితే ముఖ్యంగా నదులకైతే ఇది నది అయితే మామూలుగా దాని నుంచి ఆ ప్రాంతాన్ని నుంచి నది యొక్క మన సరిహద్దు నుంచి ఒక 50 మీటర్స్ వరకు ఇది బౌండరీ నుంచి 50 మీటర్స్ వరకు అయితే ప్రొహిబిటెడ్ ల్యాండ్ అనమాట. ఆ 50 మీటర్స్ వరకు ఏ విధమైన కన్స్ట్రక్షన్ చేయకూడదు అనమాట. విత్ ఇన్ ద మున్సిపాలిటీ లిమిట్స్ అనమాట. అటు హెచ్ఎండి అవ్వచ్చు, ఇంకా జిహెచ్ఎంసి మున్సిపాలిటీ అవ్వచ్చు. అదే ఒక చెరువులు, లేకులు అట్లనే కుంటలు అయితే ఈ బఫర్ జోన్ యొక్క లిమిటు 30 మీటర్స్ అనమాట. 30 మీటర్స్ ఉండబోతుంది. 30 మీటర్స్ దీని విస్తీర్ణాన్ని బట్టి ఉంటుంది. ఈ వాటర్ బాడీ యొక్క విస్తీర్ణం, ఈ చెరువుల యొక్క విస్తీర్ణము సుమారుగా మోర్ దెన్ 10 హెక్టర్స్, మోర్ దెన్ 10 హెక్టర్స్ ఆర్ మోర్ ఉంటే ఈ యొక్క 30 మీటర్స్ అనేది బఫర్ జోన్ అనేది ఉండబోతుంది అనమాట. ఏది ఆ సరిహద్దు ప్రాంతాన్ని నుంచి. అట్లనే 10 హెక్టర్స్ కన్నా తక్కువ ఉంటే అదే బఫర్ జోను 9 మీటర్స్ అనేది తగ్గబోతుంది అనమాట. అంటే దాని యొక్క విస్తీర్ణాన్ని బట్టి ఆ చెరువు, లేకు, ఆ కుంటల విస్తీర్ణాన్ని బట్టి బఫర్ జోన్ నిర్ణయించడం జరుగుతుంది అనమాట. ఎక్కువ ఉంటే ఎక్కువ బఫర్ జోన్ ఇవ్వాల్సి వస్తుంది. అదే మోర్ దెన్ 10 అండ్ అబోవ్ హెక్టర్స్ ఉంటేనేమో 30 మీటర్స్, అట్లా లెస్ దెన్ 10 ఉంటే 9 మీటర్స్. ఇది చెరువులకు సంబంధించింది, లేక్స్ సంబంధించింది, అదే కుంటలకు సంబంధించింది. అట్లా కాదు ఇంకోటి ఏంటంటే నాలాకు సంబంధించింది, వాగులు సంబంధించింది, అట్లనే స్టామ్ వాటర్ వేస్ట్ ఉంటాయి, వాటికి సంబంధించింది అయితే దాని యొక్క విడ్త్ని బట్టి, ఏ నాలా విడ్త్ని బట్టి కూడా మనం దానికి బఫర్ జోన్ కూడా నిర్ణయించడం జరిగింది. అంటే వాటర్ బాడీస్లో కూడా దాన్ని బట్టి బఫర్ జోన్ నిర్ణయించాలి. దీనికైతే దాని యొక్క విడ్త్ని బట్టి, విడ్త్ ఎంత ఉండాలి, 10 మీటర్స్ అని అబోవ్ ఉంటే ఈ బఫర్ జోన్ 9 మీటర్స్గా డిసైడ్ చేయడం జరిగింది. అదేంటంటే లెస్ దెన్ 10 మీటర్స్ ఉంటే ఆ నాలా, కుంట, వాగు ఈ విడ్త్ అయితే మాత్రము 2 మీటర్స్ ఉండబోతాం. ఈ బఫర్ జోన్లో చాలా జాగ్రత్తగా చూసుకోవాలా. కానీ ఈ బఫర్ జోన్ను ఎఫ్టీఎల్ ఎలా కనుక్కుంటారు, సామాన్యుడు ఎట్లా కనుక్కుంటారు, అది చాలా వరకు ఏంటంటే ఛాలెంజింగ్ క్వశ్చన్ అన్నమాట. కాకపోతే ఏంటంటే అది ఉందా లేదా అని కనుక్కోవటం అనేది అది మనం ఒకసారి డిసైడ్ చేస్తే అంత పెద్దగా రాకెట్ సైన్స్ ఏం కాదు. ఇందుట్లో ఏంటంటే మన వెబ్సైట్లో అయితే కొన్నిట్లో వెబ్సైట్లో అయితే ఇవ్వటం జరిగింది. www.lakeshmda.government.in.comలోకి వెళ్తే మనకేంటంటే అక్కడ డిస్ట్రిక్టు, మండలు, విలేజ్ ప్రకారం ఏంటంటే మనం కొడితే అందుట్లో ఎక్కడ ఆ మండలంలో, ఆ గ్రామంలో కూడా ఏంటంటే ఏం లేక్స్ ఉన్నాయి, ఆ లేక్స్లో కూడా ఏంటంటే ఎఫ్టీఎల్ మనం క్లిక్ చేస్తే ఎఫ్టీఎల్కి సంబంధించిన పరిధి వస్తుంది. అట్లనే దాంట్లో కూడా ఏంటంటే క్యాడిస్ట్రియల్ మ్యాప్స్ కూడా ఉంటాయి. క్యాడిస్ట్రియల్ మ్యాప్స్లో ఏంటంటే అక్కడ సర్వే నెంబర్స్తో పాటు ఉంటుందన్నమాట. అంటే మనం కొన్న ప్రాపర్టీ సర్వే నెంబర్ అందుట్లో ఉందా లేదని చెక్ చేసుకుంటానికి మంచి అవకాశం ఉందన్నమాట. అట్లనే ఎఫ్టీఎల్ ఇప్పుడు మనం ఎట్లయితే మనం అనుకుంటున్నామో ఎఫ్టీఎల్ అనేది ఒక బ్లూ డాట్గా మనం ఉంటుంది ఎఫ్టీఎల్ అనేది. అట్లనే చెరువు కట్లు అయితే ఏ విధంగా ఆ మ్యాపుల్లో గుర్తిస్తాయి ఏంటంటే ఆరెంజ్ కలర్లో చెరువు గట్టుని గుర్తించడం ఆ మ్యాపుల్లో. అట్లనే ఎఫ్టీఎల్ అయితే బ్లూ కలరు, అట్లనే బఫర్ జోన్ అయితే రెడ్ కలర్గా గుర్తించడం జరుగుతుంది అనమాట అందుట్లో మ్యాపుల్లో. ఎఫ్టీఎల్ మ్యాప్ వేరు, మళ్ళీ
మళ్ళీ క్యాడిస్ట్రియల్ మ్యాప్ వేరు. లిటిల్ కలరిఫికేషన్లో మీ క్యాడిస్ట్రియల్ మ్యాప్లో వెరీ క్లారిటీ విత్ సర్వే నెంబర్స్తో ఉంటుంది. అప్పుడు మన సర్వే నెంబరు దాంట్లో ఉందా లేదని చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అట్లనే ఇంకో వెబ్సైట్లో కూడా ధరణి పోర్టల్లో కూడా మనము మన యొక్క ఈ ఎఫ్టిఎల్లో ఉందా, ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో కూడా ఉందా ప్రాంతం కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట. ఇందులో ఏంటంటే ధరణి తెలంగాణ గవర్నమెంట్ ఇన్ మ్యాప్లోకి వెళ్తే క్యాడిస్ట్రియల్ మ్యాపు అక్కడ అందుట్లో కూడా ఏంటంటే డిస్ట్రిక్టు, డివిజను, మండలు, దెన్ విలేజ్ మనం కొడితే అందుట్లో కూడా ఏంటంటే ప్రొహిబిటెడ్ జోన్స్ అవన్నీ కూడా అందుట్లో కూడా మనకి విత్ సర్వే నెంబర్స్తో మనకు దొరుకుతుంది. ఆ సర్వే నెంబర్ మనం మ్యాచ్ చేసుకోవచ్చు, చెక్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా మనం కొనబోయే ల్యాండ్ కానీ మన కొనబోయే ప్రాపర్టీ కానీ బఫర్ జోన్లో ఉందా, ఎఫ్టిఎల్లో ఉందా అనేది మనం తెలుసుకోవడం చాలా ముఖ్యం. అట్లాంటి కలర్ కోడిఫికేషన్స్, సర్వే నెంబర్స్ ఇవన్నీ మనం చెక్ చేసుకోవాలి. ఇంకా అవసరమైతే మన యొక్క రెవెన్యూ డిపార్ట్మెంట్ని మనము అప్రోచ్ అవ్వచ్చు. అట్లనే లేదా లీగల్గా ఒక పర్సన్ని ఎవరైనా మనం చెక్ చేయమని మనకు తెలియకపోతే తెలుసుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉంది. కాబట్టి మనం కొంత ఖర్చు అయినా కానీ కొనబోయే ముందు ఈ జాగ్రత్తలు అనేది కంపల్సరీ. మనం చూస్తూనే ఉన్నాం, ప్రతిరోజు ఏదో ఒక కూల్చటం, హైదరాబాద్ కానీ ఏ విధమైన కూల్చటం జరుగుతుంది. అదే డబ్బులు ఉండోడికి ఇల్లు కూలిస్తే వాళ్ళు డబ్బులు పెట్టారు కానీ ఏంటంటే వాళ్ళు విస్టాండ్ అవ్వగలరు. కానీ ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబాలు ఏంటంటే వాళ్ళు చెమటోర్చి ఎంతో సంవత్సరాలు సేవింగ్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. కాబట్టి ఈ విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాల్సింది. ఇందుట్లో కూడా ఏంటంటే ఒకటి గవర్నమెంట్ బాధ్యత కూడా చాలా వరకు ఉంది. అట్లా ఇండివిజువల్ బాధ్యత ఎంత ఉందో గవర్నమెంట్ బాధ్యత అట్లానే ఉంది, అంతకన్నా ఎక్కువ ఉందన్నమాట. యాక్చువల్గా ఇటువంటి అవకతవకలు జరగకుండా ప్రజలు కష్టానికి గురి చేయకుండా ఉండాలి అంటే ఒక ట్రాన్స్పరెంట్ సిస్టమ్ అనేది గవర్నమెంట్ అనేది ఏర్పాల్సిన అవసరం ఉంది. ఎవరైతే ఇటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేస్తుంటారో వాళ్ళని బ్లాక్ లిస్ట్ చేసినా కానీ ఒక పెనాల్టీని కూడా బ్లాక్ లిస్ట్ చేయడానికి గవర్నమెంట్ ఆలోచించాలని నేను మనవి చేస్తున్నాను. అట్లనే గ్రేడింగ్ కూడా డెవలపర్స్కి కానీ అటు బిల్డర్స్కి గ్రేడింగ్ కూడా ఇవ్వాల్సిన ఒక ఇంపార్టెన్స్ అనేది చాలా ఉంది. ఇటువంటి వాళ్ళని ఏంటంటే ఒక సిస్టమ్ అనేది డెవలప్ చేయాలి. ఒక సిస్టమ్ డెవలప్ అవ్వలేదు ఇప్పుడు నాకు తెలిసినంతవరకు. కొన్నిట్లో ఏంటంటే 9 మీటర్స్ బఫర్ జోన్ అనేది ఇప్పుడు దాన్ని 50 మీటర్స్ చేశారు. మరి అంతకుముందు 9 మీటర్సే ఉంది, మరి ఇప్పుడు 50 మీటర్స్ చేసినంత మాత్రాన 50 మీటర్స్లో బఫర్ జోన్ ఉండే మాత్రం మీ అన్ని ఇల్లు కూల్చేస్తామంటే మరి అది ఎంతవరకు సబబు? ఇట్లా జరుగుతున్నాయి, మార్కింగ్ చేస్తున్నారు. కానీ ఈ విధంగా ప్రజలని ఇబ్బంది పెట్టడం అనేది గవర్నమెంట్కి ఏమాత్రము కరెక్ట్ కాదు. దీన్ని ఒక సిస్టమ్ అనేది డెవలప్ చేసి అవసరమైతే వాళ్ళని ఇంకో చోట నివాసం ఏర్పరిచి కూల్చాల్సి వస్తే దాన్ని అర్థం చేసుకొని ఫర్దర్గా ఫ్యూచర్లో ఇటువంటి అక్రమ కట్టడాలు జరగకుండా ఉండే విధంగా ఒక సిస్టమ్ తయారు చేసి ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా ప్రజలకి తెలుసుకోగల అవగాహన కల్పించాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా కూడా ఏంటంటే ఈ పాత్రలో దీంట్లో కూడా ఏంటంటే రేరా అనేది ఇప్పుడు వరకు రాలేదు. యాక్చువల్గా రేరా అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు కూడా ఏంటంటే దీన్ని ఇంకా స్ట్రిక్ట్ చేసి అట్లనే ఇటు ఎవరైతే రియల్ ఎస్టేట్లో ఉండారో రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్స్ రేరా రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ ఉన్నారో వాళ్ళు కూడా సహాయం కానీ తీసుకొని ప్రజలకి ఒక మంచి సర్వీస్ అనేది ఇవ్వాలి. అప్పుడు ఎన్ని లిటిగేషన్స్ ప్రాబ్లమ్స్ అనేది ఆక్రందనలు. ఎందుకంటే చాలా వరకు చాలా బాధేస్తుంది. యాక్చువల్గా మనం టీవీల్లో మనం చూస్తుంటాం, వాళ్ళు ఏడుస్తుంటే వాళ్ళు ఎన్నో సంవత్సరాలు కష్టపడి వాళ్ళు 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు చాలా వరకు ఉన్నారు. ఆ ఇల్లు ఇప్పుడు సడన్గా కూల్చేస్తున్నారు అంటే చాలా బాధ అనిపిస్తుంది అనమాట. అటువంటి జరగకుండా ఉండడానికి ప్రయత్నించాలి. జరిగిన వాటికి ఎవరు బాధ్యతలని తేల్చి దాన్ని సక్రమంగా వాళ్ళకి పరిహారం అనేది కూడా గవర్నమెంట్ ఆలోచించాలి. డెఫినెట్గా ఇట్లా చేస్తే ఏంటంటే చాలా వరకు ఏంటంటే చేయటం మంచిదే, కానీ చేసే పద్ధతిలో కొన్ని అవకతవకలు అయితే డెఫినెట్గా ఉన్నాయి. ఆ అవకతవకల్ని తీసేసి
ఒక మంచి రూట్లో ఒక సిస్టమ్ని క్లారిటీగా ట్రాన్స్పరెంట్గా ఎథిక్స్తో చేసి వాళ్ళు చిన్న పెద్ద ఎవరైనా కానీ అటువంటి మినిస్టర్ అయినా కానీ అటు రూలింగ్ పార్టీ అయినా అపోజిషన్ పార్టీ అయినా కానీ పేదవాడైనా కానీ ఎవరినైనా కానీ అంటే మంచి ఒక సిస్టమ్ అని తయారు చేసేసి ఫ్యూచర్లో ఇటువంటి అన్ని ఇబ్బందులు రాకుండా చేయాలని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీరు షేర్ చేయండి. నా పేరు వల్లూరు వెంకటేశ్వర్లు. మై ఫోన్ నంబర్ 8121748850. థ్యాంక్ యూ వెరీ మచ్.